హలో అండి, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, విజయనగరం బ్రాంచ్, సబ్సిడియరీ ఆఫ్ మెడ్సీ ఐవీఎఫ్. సో ఈరోజు మనం oocyte అండ్ స్పర్మ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. సో చాలామంది పేషెంట్స్ మేడం ఎగ్ క్వాలిటీ అంటూ ఉంటారు, అది మనకి స్కాన్లో కనిపించదా అని అడుగుతూ ఉంటారు. సో ఈ ఎగ్ క్వాలిటీ అనేది మనకి స్కాన్లో కనిపించదండి, బట్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో ఈ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్దీ డైట్. సో హెల్దీ డైట్ అనగానే అందరూ చెప్పేదే కదా అని అనుకుంటారు, బట్ అందరూ చెప్తున్నారు అని అంటే అది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేసి. సో హెల్దీ డైట్ అని అంటే స్టార్టింగ్ విత్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంటేక్ అనేది మనకి ఎక్కువ ఉండాలి. సో అలాగే మిడ్ మీల్ స్నాక్స్లో జంక్ లేకుండా స్ప్రౌట్స్ కానీ సోక్ డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. అండ్ అవాయిడ్ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్, షుగర్ అండ్ మైదా. సో ఎందులో ఇవి ఉన్నా సరే మనం ఆ ప్రోడక్ట్స్ అనేది ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. సో సేమ్ వైట్ రైస్ కూడా మనం 3 పూట్ల అవాయిడ్ చేసి మార్నింగ్ నైట్ వేరే హోల్ గ్రెయిన్స్ లైక్ చపాతీ నైట్ తినడం కానీ, మార్నింగ్ ఓట్స్ తినడం కానీ, ఇలా వేరే మిల్లెట్స్ అవి ఇంక్లూడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సేమ్ టైం వాటర్ కూడా అడిక్వేట్గా తీసుకోవాలి, అట్లీస్ట్ 3 లీటర్స్ a డే అనేది తీసుకోవాలి. సెకండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏదో ఒక ఫామ్లో మనం రోజు చేస్తూ ఉండాలి. సో బీట్ వాకింగ్, స్పోర్ట్స్ కానీ, స్కిప్పింగ్ కానీ, జాగింగ్ ఆర్ డ్యాన్స్, మనకి ఏది నచ్చితే ఏది వీలైతే అది చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మినిమం 45 మినిట్స్ a డే చేసుకుంటే మనకి అది బెనిఫిట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా మన వెయిట్ రిడక్షన్ అనేది జరగాలి, బిఎంఐ అనేది నార్మల్గా రావాలి. సో వెయిట్ రిడక్షన్ అనేసరికి పేషెంట్స్ అనేది అది ఏం చేస్తున్నా సరే అవ్వట్లేదు మేడం అని చెప్తూ ఉంటారు. మనం రెగ్యులర్గా హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుందండి. మేల్కి ఏమైనా అడిక్షన్స్ ఉన్నట్టయితే లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ టొబాకో చూయింగ్ ఆర్ ఎక్సెట్రా ఏమైనా ఉంటే అవి మాత్రం లిమిట్ చేసుకొని ఇనీషియల్గా స్లోగా మనం అది తగ్గించుకుంటే మంచిదన్నమాట. సో ప్రాపర్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 8 hours స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో స్ట్రెస్ రిడక్షన్, మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెస్ రిలాక్సేషన్కి యోగా కానీ, మెడిటేషన్ కానీ ఏదో ఒకటి ట్రై చేసుకొని మనం ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. సేమ్ వే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది కూడా చాలా ఎక్కువైంది. సో ఎక్స్పోజర్ టు కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇలాంటివి కూడా, ఇండస్ట్రియల్ కెమికల్స్ కూడా మనం నోట్ చేసుకొని వాటిని కొంచెం లిమిట్ అవాయిడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేస్తే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ సప్లిమెంట్స్ అండి, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎలక్ట్రానిక్ డివైసెస్ యూసేజ్ అనేది మనకి చాలా పెరిగాయి. సో లిమిట్ యువర్ మొబైల్ యూసేజ్, లిమిట్ యువర్ ల్యాప్టాప్ యూసేజ్, అండ్ పర్టికులర్గా మేల్స్ అవాయిడ్ హాట్ వాటర్ బాత్స్ అండ్ ఆల్సో అవాయిడ్ టైట్ అండర్ క్లోత్స్. సో దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే మన బ్రాంచ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి బ్రాంచ్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.